నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో మాతా రమాబాయి జయంతిని బుధవారం రోజు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రమాబాయి చరిత్రను పలువురు వక్తలు రమాబాయి పడ్డ కష్టాలను గుర్తు చేశారు. జయంతి కార్యక్రమంలో భాగంగా మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని చేపట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు మాతా రమాబాయి ఉన్నత చదువుల కొరకు ఎంతగానో సహకరించిందని పలువురు వక్తలు గుర్తు చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులకు సంఘ నాయకులు ఒక్కొక్కరికి శాల్వాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం నాయకులు రాజేశ్వర్, బొడ్డు లక్ష్మణ్, ప్రభాకర్, కె వెంకటస్వామి, బత్తుల రంజిత్, పురుషోత్తం, భూమేష్, బొబ్బిలి ప్రసాద్, రవీందర్, సూర్యకాంత్, రాజేశ్వర్, మహిళా ఉద్యోగులు, న్యాయవాది నివేదిత, పిహెచ్ఎం విజయ, లత, లక్ష్మి, ఇరిగేషన్, బత్తుల అలేఖ్య, బండారి సుజాత మరియు మాల సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం మాతాబాయి అంబేద్కర్ ఆలోచన విధానం बोलो रे बोलो जय भीम बोलो बोलो रे बोलो जय भीम बोलो మాతా రమాబాయి ఆశయాలను కొనసాగిద్దాం మాతా రమాబాయి ఆశయాలను కొనసాగిద్దాం. వారు వచ్చినందుకు వారికి కూడా జైవీములు తెలియజేస్తున్నాం. మరి దీంట్లో 8 మందిని మేము ఇన్వైట్ చేసినాము. కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల నలుగురు రావడం లేదు. నలుగురు వస్తున్నారు. వారికి ఈ పూజ అనంతరము చిన్న కార్యక్రమంలో దయచేసి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. పేద విద్యార్థులకు మీ వంతు సహకారాలు చేయాలని. ఎందుకంటే మన దళితులలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటారు. వాళ్ళ కనీస సౌకర్యాలు ఉన్నాయి, కనీసం మహిళలకు టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీలాంటి మహిళలందరూ కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎంతో కొంత సహాయం చేసుకొని కనీసం ఒక పాఠశాలనైనా మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకన్నా కానీ ఒక మంచి పని చేయాలని నేను మీ అందరికీ సహృదయంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మాతా సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. రమాబాయి సందర్భంగా మాల సంక్షేమ సంఘం అంటే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు ఆదేశం వహించిన మిత్రులు రాజేశ్వర్ గారు, అదే మా కోరికను మళ్ళీ గెస్ట్గా వచ్చిన టీఎన్జీఓ అధ్యక్షులు ప్రభాకరణ గారికి మరియు మా పిలుపునందుకని వివిధ కార్యక్రమాలను పక్కన పెట్టి ఇచ్చేసిన మన ఆత్మీయ మాల మిత్రులందరికీ, అలాగే ఇది ఒక సత్సంప్రదాయంగా ఒక పద్ధతి నెలకొల్చాలనే ఉద్దేశంతో చిన్న